సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సీఎం రిలీఫ్ ఫండ్ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు. నియోజకవర్గంలోని లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ పాల్గొన్న అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీల పేర్లను ఈడీ ఛార్జిషీట్లో చేర్చినందుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ నాయకుల ధర్నా. మంచిర్యాల జిల్లా కేంద్ర ఐటీ కార్యాలయం ఎదుట ధర్నాలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ. భూభారతి ఆర్ఓఆర్ కొత్త చట్టంపై జన్నారం మండల కేంద్రంలో రైతులకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు. భూభారతి చట్టం వలన యజమానులకు న్యాయం జరుగుతుందని తెలిపిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే నివాసం వద్ద కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ మరియు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు. మంచిర్యాల పట్టణంలోని ఎమ్మెల్యే నివాసం వద్ద ఈ రోజు నియోజకవర్గానికి చెందిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు 253 మరియు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు 345 మందికి మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గానికి చెందిన 1745 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు, 1755 కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను రికార్డు స్థాయిలో పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఎన్నికల సమయంలో మంచిర్యాల నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను 100% అమలు చేయడం జరుగుతుందని, అభివృద్ధిలో తెలంగాణలో మంచిర్యాల నియోజకవర్గం మొదటి స్థానంలో ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. కార్యక్రమం ఏర్పాటు చేసి ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఏ చిన్న కళ్యాణ లక్ష్మి కానివ్వండి, షాదీ ముబారక్ కానివ్వండి, సీఎం రిలీఫ్ గురించి వచ్చిన నా అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, పెద్దమ్మలు ప్రతి ఒక్కరికి శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. ఎన్నికల కన్నా ముందు మీకు ఏమైతే చెప్పినో ప్రతి ఒక్కటి 100% పూర్తి చేయడం జరిగింది. పిల్లల చదువులు ఏంటంటే బీదవాళ్ళు ఇన్న పరిస్థితుల్లో దర్శన 30 సంవత్సరాలు ఏదైతే ప్రభుత్వ పాఠశాలల మీద కానీ, ప్రభుత్వ కాలేజీల మీద కానీ ప్రజలకు నమ్మకం పోయి ప్రభుత్వ వాటిల్లో సకల పాఠాలు చెప్తలేరు, పిల్లలకు చదవలేదని ఒక నమ్మకంతో వాళ్ళు ప్రైవేట్ కాలేజీలు కానీ ప్రైవేట్ స్కూళ్ళ దిక్కు చూడడం మొదలుపెట్టారు. ఇది వాళ్ళు మోయలేని భారమైంది. వాళ్ళకు మోయలేని భారం అంటే సరే వాళ్ళకు ఇలా వాళ్ళు కూలి చేసుకున్నాం, మంచి బతుకుదినా కూడా తిండికి ఇబ్బంది లేకపోయినా పని ఏదో చిన్న పని దొరుకుతుంది కావచ్చు. కానీ ఈ విద్యకు వచ్చే వరకు వాళ్ళ పిల్లలకు ఫీజులు కట్టలేక, అట్లని ప్రభుత్వ పాఠశాలకు పంపించలేక ఈ రకంగా సతమతమై ఏదో రకంగా ఏది ఉంటుందో అమ్మో అప్పు తెచ్చేసి ప్రైవేటు పాఠశాలలో చేంజ్ చేసే కార్యక్రమం నడుస్తుంది. దాని నుంచి విరుగుడు లేకపోతే ఈ బీద కుటుంబాలు బయటికి ఒడ్డున పడి వాళ్ళు ప్రశాంతంగా నిద్రపోయే పరిస్థితి. అదొకటి బరువు అయిపోయింది. రెండోది ఆరోగ్యం, వైద్యానికి వైద్యం రోగం మనకు చెప్పి రాదు. రోగం ఎప్పుడో రాత్రి పగలు వస్తే నెత్తి మీద పడుతుంది. నెత్తి మీద పడ్డాక ఏం చేయాలో అర్థం కాక ఏదుంటుంది పుస్తకాలు మట్టలు అమ్మి సమంత బంధువులకు కొడుకో తండ్రి పిల్లలు తీసుకుపోయి ప్రైవేట్ హాస్పిటల్ చేసే కార్యక్రమం. ఈ రెండింటి నుంచి విముక్తి కావాలనే ఆలోచనతో మొదటి నుంచి వాటి మీద ఆలోచన ఇప్పుడు కూడా ఆలోచిస్తున్నాం. అది కూడా నడుస్తుంది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజు ఆరోగ్యశ్రీ ద్వారా కొంత వెసులుబాటు జరిగింది, కొన్ని చేసుకుంటూ వస్తున్నాం. కానీ ఇది సరిపోతుంది, ఇంకా చాలా చేయాల్సి ఉంది. మన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇవాళ మీకు ఒక తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత మన మంచిర్యాలకి వచ్చింది. ఇంత వరంగల్ కానీ కర్ణాటక ఎక్కడ రాదు ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. అనుకున్న ప్రకారమే నడుస్తుంది. అన్నీ అనుకున్న జరుగుతుంది. ఒక సంవత్సరంన్నర ఎక్కువ లేకపోతే 2 సంవత్సరాల లోపల
అన్ని సేవలు అందుబాటులోకి వస్తాయి. మీరు యశోద హాస్పిటల్కో లేకపోతే కిమ్సో అపోలోనో ఏఐజో అక్కడ ఏదైతే మీకు వైద్యం జరుగుతుందో ఈ వేదిక సమక్షంగా చెప్తున్నా, అంతకన్నా మంచి వైద్యం మీకు మధ్యలో ఉంటుంది. ఈ నియోజకవర్గంలో 10,000 మంది విద్యార్థులు హాస్టల్ ఉండే విధంగా హాస్టల్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేసే కోరికతో చేస్తున్నా. దానికి దగ్గర అయిపోతుంది, కూడా ఇబ్బంది లేదు. ఈ కాన్స్టిట్యున్సీకి రేపు 2027 ఎన్నికలు పోయే నాటికి 20,000 మంది విద్యార్థులకు, పేద విద్యార్థులకు హాస్టల్ ఉన్నత, అంటే విద్యార్థులు అంటే అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు కలిపి హాస్టల్ ఫెసిలిటీ, హాస్టల్ అంటే కార్పొరేట్ మన ఇంట్లో కన్నా మంచిగా హాస్టల్లో ఉండి వాళ్ళకి అన్ని రకాల ఏర్పాట్లు చేయడానికి సిద్ధం ఉన్న చేస్తున్న అదే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తున్నాను. మిగతా స్కీములను కూడా తర్వాత ఒకటి చేసుకుంటూ వస్తున్నాను. బస్సు కానీ, కరెంటు కానీ, గ్యాస్ సిలిండర్లు కానీ, రైతుల రుణమాఫీ గురించి మాట్లాడుతుంది. ఇవాళ బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ రమ్మని చెప్పండి వేదిక మందకు. వాళ్ళకు తెలియకపోతే, వాళ్ళకి సాధ కాకపోతే వాళ్ళ పార్టీ నాయకులు కానీ వాళ్ళ మేధావులు ఎవరైనా తీసుకురామని చెప్పుకోండి. వాళ్ళు 100 మంది నేను ఒక్కనే కూర్చుని ఒక ఆయుధం పట్టుకోపోను, సెల్లు ఉండదు నా దగ్గర, అడుమని చెప్పి నేను చెప్తా సమస్య. వాళ్ళు చేసినట్టు మేము చేసి చెప్తాను. ఇవాళ నేను ఇప్పుడు దాదాపు ఒక 10 గ్రామాలు సర్వే చూసుకో. తక్కువ 84 ఉంటే 84 మందికి రుణమాఫీ అయింది. ఎక్కువ 87 మందికి అయింది. అంటే 84% నుంచి 87% మధ్య ఉంది. అసలు సిగ్గుమానం అనేది ఇచ్చిపెట్టినారు. ఎందుకంటే వాళ్ళు రుణమాఫీ చేస్తా 4 ఏళ్ళలో సంవత్సరానికి 25,000 ఇస్తే 27,000 అసలు పోతే 73,000 వడ్డీకి పోయింది. అది మొదటిసారి. రెండోసారి చేస్తాను చేయలేదు. వాళ్ళు మాట్లాడతాను దళితులకు 3 ఎకరాలు ఇస్తాను, ఇల్లు ఇస్తాను, ఏమి లేవు. తెలంగాణ రాష్ట్రంలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ లేకపోతే పక్క రాష్ట్రాలు తీసుకున్నా కూడా 15 మాసాలలో, 15 నెలల్లో, 16 నెలల్లో ఇన్ని రకాల కార్యక్రమం చేసిన ప్రభుత్వం ఇప్పటివరకు ఈ దేశం లేదు. ఇది వాస్తవం. మీకు శిరస్సు వచ్చి నేను ప్రాధాన్యత చేస్తున్నా. దానికి ఏ రకంగా చేసి రుణం తీసుకునే లేదు. ఖచ్చితంగా నేను ఉన్న రోజులు దానికి మీకు సేవ చేసి రుణం తీసుకుని ఏదైతే నన్ను ఒక కుటుంబంలో మనిషి, ఒక కుటుంబం పెద్ద చేసిండో ఈరోజు మీకు ఈ సందర్భంగా చెప్తున్నా. 3 లక్షల మంది ఈ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళు నా కుటుంబ సభ్యులే. అన్ని కుటుంబాలకు నేనే పెద్ద దిక్కు. ప్రతి కుటుంబంలో వాళ్ళకి ఏ సమస్య వచ్చినా మీ సమస్యకు మీకు నేను అడ్డంగా ఉండి ఆ సమస్యను పరిష్కరించాలని నిద్రపోనని చెప్పి నేను ఎన్నికలు చెప్పిన ఇయ్యాలని కూడా చెప్తున్నాను. ఖచ్చితంగా అదే దిశగా ప్రయాణం చేస్తున్నాను. చదువుకొని వాళ్ళు కూడా 5వ తరగతి 10వ తరగతి అంటే పని లేక ఇబ్బందులు పడుతున్న వాళ్ళు. సో వాళ్ళ కోసం రాజీవ్ వికాసం తీసుకొచ్చి 3 లక్షల నుంచి 5 లక్షల వరకు, బీసీలకైతే 60%, ఎస్సీ ఎస్టీలకైతే 80% వరకు సబ్సిడీ ఇచ్చి వాళ్ళని ఏ రకంగా ఏదో ఒక పని కల్పించి ఆ డబ్బుల ద్వారా పని కల్పించి వాళ్ళు బతికేటట్టు వాళ్ళ కుటుంబాన్ని సాగడానికి అవకాశం కోసం చేసినాం. దాదాపు నియోజకవర్గానికి 5,000 నుంచి 18,000 వరకు 7,000 వస్తాయి. వాళ్ళు కూడా పిల్లలు ఏదో ఒక తోడించాలని ఆలోచన ప్రభుత్వం ఎప్పుడు కూడా మేము ఇచ్చిన వాగ్దానాలు, ప్రజలకు జరిగిన మేలు, ప్రజలకు ఏం చేయాలని ఆలోచన తప్ప ఇంకేదే ఆలోచన లేదు. మాకు వేరే ఆలోచన లేదు. కాబట్టి చేసుకుంటూ వస్తాం. ఈ 15 నెలలు అయిపోయినాయి. రాష్ట్రం మొత్తంలో ఎక్కడ లేని విధంగా, ఏ నియోజకవర్గం లేని విధంగా 119 నియోజకవర్గాల్లో మంచిర్యాల నియోజకవర్గం ఒకటే ముందున్న. దీంట్లో 1745 మొత్తం నియోజకవర్గం కలిపి సీఎం రిలీఫ్ చెక్కులు ఇస్తే 1755 షాదీ ముబారక్ కానీ కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వడం జరిగింది. ఇది రాష్ట్ర చరిత్రలో మనమే మొదలు. 2 కలిపితే దాదాపు 3,500, 3,600 అవుతుంది. నేషనల్ హెరాల్డ్ విషయంలో కక్షపూరితంగా ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను ఛార్జ్ షీటులో చేర్చడాన్ని నిరసిస్తూ ఈ రోజు ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్సాగర్ రావు ఆదేశాల మేరకు డీసీసీ అధ్యక్షురాలు కొకిరాల సురేఖ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పట్టణంలోని ఇన్కమ్ ట్యాక్స్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షురాలు కొకిరాల సురేఖ మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఈడీ ద్వారా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను నేషనల్ హెరాల్డ్ కేసులో ఛార్జ్ షీట్లో చేర్చడం జరిగిందని, కేవలం కేంద్ర ప్రభుత్వం రాజకీయ కక్షపూరితంగా కాంగ్రెస్ నేతలను ఇబ్బంది పెట్టడానికే ఈడీ సంస్థను వాడుకుని ఈ విధంగా చేయడం జరిగిందని తెలిపారు. ఈ విషయమై దేశవ్యాప్తంగా ఈ రోజు ఐటీ ఆఫీసుల ముందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలుపుతూ ధర్నా నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి, పట్టణ అధ్యక్షులు తూముల నరేష్, జిల్లా మహిళా అధ్యక్షురాలు పెంట రజిత, పట్టణ అధ్యక్షురాలు హేమలత, మాజీ కౌన్సిలర్లు, నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రాహుల్ గాంధీ గారిని A1 A2గా పెట్టి కేంద్రంలో ఉన్న బీజేపీ గవర్నమెంట్ ఈడీ ద్వారా రాజకీయ కక్షపూరితంగా వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంది. నేషనల్ హెరాల్డ్ అనేది అది కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర ఉద్యమానికి పూర్వం నెహ్రూ గారు స్థాపించిన పత్రిక. అది ఆయన AJL అన్న ఒక అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ అని చెప్పేసి ఒక సంస్థను స్థాపించి దాంట్లో దాని నిర్వహణలో నేషనల్ హెరాల్డ్ పత్రికను ప్రారంభించడం జరిగింది. స్వాతంత్ర ఉద్యమానికి ముందు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా మన దేశవాసుల గొంతును వినిపించడానికి కాంగ్రెస్ పార్టీ స్థాపించిన పత్రిక అది. దానికి అది 2008 వరకు కూడా నడిచింది. అయితే ఆ పత్రికకి ఒక 2000 కోట్ల ఆస్తులు ఉన్నాయి ప్రస్తుతం అని చెప్పి మన న్యూఢిల్లీలో, లక్నోలో, అలాగే బాంబేలో. అయితే ఆ పత్రిక అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఆ పత్రిక నడపడానికి దానికి డబ్బులు అనేది ఆర్థిక సహాయం అనేది చేయడం జరిగింది. అయితే అది తిరిగి చెల్లించలేకుండా నష్టాలతో 2008లో మూతపడిపోయింది ఆ పత్రిక. అంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు డబ్బులు ఇచ్చిందో దాంట్లో భాగంగా యంగ్ ఇండియా లిమిటెడ్ అనే దానికి ఆ పత్రికకు సంబంధించిన కొన్ని ఆస్తులు అనేటివి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ మ్యాటర్. అయితే దీంట్లో అవకతవకలు జరిగినాయని ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి మీద అంటే దీన్ని కోర్టుకు తీసుకొని రావడం జరిగింది. అయితే అది కాంగ్రెస్ సంబంధించిన నేషనల్ హెరాల్డ్కి సంబంధించిన AJL లిమిటెడ్ అది వేయలేదు కేసు. బీజేపీకి సంబంధించిన ఒక ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి కేసు వేసింది. అది కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారం. ఆ ఆస్తులు ఏవైతే ఉన్నాయో అది కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆస్తులు. అవి ఈ యంగ్ ఇండియా లిమిటెడ్ అనేది కూడా దానికి కూడా దీని క్రయ విక్రయ అధికారాలన్నిటివి లేవు. అది ఒక నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్. అయితే ఒక కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ మ్యాటర్స్లో కల్పించుకొని దాంట్లో సోనియా గాంధీ గారిని కానీ రాహుల్ గాంధీ గారిని కానీ ఇబ్బంది పెట్టాలి, కాంగ్రెస్ పార్టీని ఖతం చేస్తే ఇక అసలు ఈ దేశంలో వాళ్ళకి ప్రతిపక్షం అనేది ఉండదు అన్న భావనతోని వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు. అయితే దీన్ని ఆధారంగా చేసుకొని ఈడీ ఏం చేస్తుందంటే ఆ నేషనల్ హెరాల్డ్కి సంబంధించిన ఆస్తుల్ని మొత్తం అది స్వాధీనం చేసుకోవాలని చూస్తుంది. ఇప్పటికే బాంబేలో ఉన్న నేషనల్ హెరాల్డ్ ఆఫీస్ ఏదైతే ఉందో దానికి అది రెంట్కి ఇచ్చిన అవన్నీ కూడా ఆ రెంట్స్ అన్నీ ఈడీనే మాకే చెల్లించాలి అని చెప్పడం జరిగింది. AJL సంస్థకు చెందిన 700 కోట్ల ప్రాపర్టీస్ ఆల్రెడీ ఈడీ స్వాధీనం చేసుకుంది. అయితే ఇది కాంగ్రెస్ పార్టీ దగ్గర అసలు డబ్బులు అనేటివి ఉండొద్దు, వాటికి ఆస్తులు అనేటివి ఉండొద్దు అని చెప్పేసి ఒక కక్షపూరితంగా చేస్తున్న పని ఇది. ఇప్పుడు మరి బీజేపీకి కూడా RSS సంస్థకి ఎన్నో దేశవ్యాప్తంగా వాళ్ళకు కూడా ఎన్నో ఆస్తులు అనేటివి ఉన్నాయి. మనం ఢిల్లీలో చూస్తే బీజేపీ ఆఫీస్ 7 స్టార్ ఆఫీస్ కట్టుకున్నారు వాళ్ళు. మరి ఒక పార్టీగా వాళ్ళకు ఆస్తులు ఉండొచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆస్తులు అనేటివి పూర్తిగా జప్తు చేసుకోవాలి, స్వాధీనం చేసుకోవాలి అని చెప్పేసి కుట్రపూరితంగా వ్యవహరిస్తుంది. దాంట్లో రాహుల్ గాంధీని, సోనియా గాంధీని ఇద్దరిని కూడా అక్యూజ్డ్గా వీళ్ళని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి మళ్ళీ 25కు విచారణ ఉంటుందని చెప్తున్నారు. మొట్టమొదటిసారి వాళ్ళని A1 A2గా చేయడం జరిగింది, వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది. అయితే దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం దేశవ్యాప్తంగా. ఒక కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ మ్యాటర్ని మీరు దాన్ని అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి ఒక ఫాల్స్ కేసు ఒకటి నమోదు చేసి అది కూడా ఒక బీజేపీ ఎంపీ ద్వారా చేయించి ఆ సంస్థకు సంబంధించిన ఆస్తులన్నింటినీ అవి మనకు ఫ్రీడమ్ మూమెంట్ టైంలో నెహ్రూ గారు ప్రారంభించిన ఒక AJL సంస్థకు సంబంధించిన ఆస్తులన్నింటిని కూడా స్వాధీనం చేసుకోవడానికి చేస్తున్న కుట్రపూరిత వ్యవహారం ఇది. దానికి వ్యతిరేకంగా మేము దేశవ్యాప్తంగా ఇవాళ ధర్నాలు అనేటివి చేస్తున్నాం. రేపు హైదరాబాద్లో ఈడీ ఆఫీస్ ముందు దీని గురించి నిరసనలు చేయడం అనేది జరుగుతుంది. మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని రైతు వేదికలో బుధవారం భూభారతి ROR కొత్త చట్టంపై జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో రైతులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ROR కొత్త చట్టాన్ని రూపొందించిందన్నారు. ఈ చట్టం వల్ల నిజమైన భూమి యజమానికి న్యాయం జరుగుతుందని ఆయన చెప్పారు. తమ పరిధిలో పరిష్కారం కాని కోర్టు పరిధిలో ఉన్న భూ సమస్యల పరిష్కారం కోసం నిరుపేద రైతుల కోసం ఈ చట్టం ద్వారా పరిష్కరించడానికి వీలుంటుందని
ఉందని అన్నారు. గతంలో ఉన్న ధరణి స్థానంలో ఈ కొత్త చట్టం రూపొందించారని, దీనివల్ల భూ సమస్యలుంటే చాలా వరకు జిల్లా పరిధిలోనే పరిష్కరించబడతాయని, కొత్త చట్టంతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. భూభారతి చట్టం వల్ల అనేక సమస్యలకు పరిష్కార మార్గం సులభతరమని, నిరుపేద రైతులకు డబ్బులు ఖర్చు లేకుండా త్వరితగతిన భూ సమస్య పరిష్కారం దొరుకుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ స్పష్టం చేశారు. అనంతరం ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్ మరియు అధికారులు, నాయకులు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ మోతీలాల్, మంచిర్యాల ఆర్డీఓ శ్రీనివాసరావు, ఏడీ శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని కల్పన తదితరులు పాల్గొన్నారు. మనం ఈరోజు జన్నారం మండల్ రైతు వేదిక కేంద్రంలో ప్రజాప్రతినిధులతోటి, అధికారులతోటి, రైతుల ప్రతినిధితోటి ఈ భూభారతీ చట్టం గురించి కొత్త వచ్చిన రూల్స్ గురించి అవగాహన కార్యక్రమం పెట్టాము. సో దాదాపు మొత్తం రైతు వేదిక ఫీల్ అయింది, అందరూ విన్నారు. మనకి భూభారతీ అండ్ ధరణి చట్టంలో ROR 2020లో ఏం తేడా ఉన్నాయి, ధరణి చట్టం కింద రైతులకి ఎట్లా నష్టం జరిగింది, వాళ్ళకి ఇష్యూ ఎందుకు సార్ట్అవుట్ కాలేదు, పర్టికులర్గా పార్ట్ బి ఉన్న అంటే నాన్ సైన్, డిజిటల్ నాట్ సైన్ అంటే పాఠ్య పుస్తకాలలో సిగ్నేచర్ లేకుండా ఉంటుంది, అంటే వాళ్ళకి ఎలాంటిగా బెనిఫిట్స్ రావు, రైతు భరోసా రావు, మిగతా బీమా రావు, ఏమీ రావు, PM కిసాన్ కూడా రావు. సో అట్లా ఉన్న కేసెస్ ఎందుకు ఉన్నాయి, కొత్త చట్టంలో కొత్త ప్రొవిజన్స్ ఏమేమి ఉన్నాయి, అపీల్ ప్రొవిజన్స్ ఉన్నాయి, సాదా బైనామా రెగ్యులరైజేషన్ ప్రొవిజన్స్ ఉన్నాయి, మ్యాప్స్ ప్రొవిజన్స్ ఉన్నాయి, ఉచితంగా లీగల్ హెల్ప్ ప్రొవిజన్స్ ఉన్నాయి, చాలా ప్రొవిజన్స్ ఉన్నాయి. దాంతోపాటు మనము రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ పరంగా ఈ అవగాహన కార్యక్రమం అయిపోయిన తర్వాత ఒక మండల్ సెలెక్ట్ చేసేసి ఆ మండల్లో ఉన్న అన్ని రకాల ఇష్యూ ఒక టైం బౌండ్ మేనర్లో సార్ట్అవుట్ చేసేసి, మనకి ఇంకా ఏమైనా ఇష్యూ ఉంటుంది దానికి మనం ఎలా సార్ట్అవుట్ చేయగలుగుతాము, దానికి సంబంధించిన కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపించాలి, అట్లా సీఎం గారు ఆదేశించారు. సో ఈ చట్టంలో ఇంకా ఏమైనా మార్పు తీసుకురావాలి, దాని నుంచి ఫార్మర్స్కి మేలు జరుగుతుంది అంటే రాష్ట్ర ప్రభుత్వం అది కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మనకి ఒక టైం షెడ్యూల్ ఇవ్వడం జరిగింది, 30 ఏప్రిల్ వరకు అన్ని మండలాల్లో ప్రజలతోటి మాట్లాడి దాని గురించి అవగాహన పెంచాలి. దాని తర్వాత ఒక సెలెక్టెడ్ మండల్కి 2 జూన్ వరకు ఇష్యూ సార్ట్అవుట్ చేయాలి. దాని తర్వాత అన్ని మండలాలకి అన్ని ఇష్యూ 15 ఆగస్టు వరకు సార్ట్అవుట్ చేయాల్సింది. మన తహసీల్దార్స్, మన అధికారులకు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు పహానీ డౌన్లోడ్ చేసేసి ఏమేం డిజిటల్ నాట్ సైన్ ఉన్నాయి, దానికి రీజన్స్ ఏమున్నాయి, దానికి మనం ఎలా సార్ట్అవుట్ చేయగలుగుతాం, ఆ కన్సర్న్ పర్సన్ తోటి, కన్సర్న్ రైతులతోటి కూడా మాట్లాడి వాళ్ళు ఎలా అప్లై చేయాల్సింది దానికి కోసం కూడా అవగాహన పెంచుతాము. ఇప్పుడు సడన్గా అందరూ భూభారతి పోర్టల్లో ఏం వచ్చింది అందరూ ఓపెన్ చేస్తే సర్వర్లో ఎక్కువ లోడ్ అవుతుంది, ఎలాంటిగా భయపడడానికి లేవు, ఎలాంటిగా దాని మీద మిస్ఇన్ఫర్మేషన్ కూడా ఏముండదు. క్లియర్గా టైం బౌండ్ మేనర్లో మనం చేస్తాము, అందరికీ అప్లికేషన్ మనమే తీసుకుంటాము, అందరికీ పరిష్కారం మనమే చేస్తాము. సర్వే సంబంధించిన కూడా మన దగ్గర 3 DGPS మషిన్ కొన్నాము, దాని నుంచి కొంచెం ఫాస్ట్గా అవుతుంది. సర్వేయర్స్ అపాయింట్మెంట్, విలేజ్ లెవెల్ అధికారులు అపాయింట్మెంట్ సంబంధించిన కూడా రాష్ట్ర ప్రభుత్వం దాని మీద యాక్షన్ తీసుకుంటున్నారు, అది కూడా తొందరగా పూర్తి అవుతుంది. విలేజ్ స్థాయిలో అన్ని రకాల రికార్డ్స్ మెయింటైన్ చేయడానికి కూడా చట్టంలో ఉన్నాయి, అన్ని రికార్డ్స్ ఉంటుంది, అన్ని రకాల అధికారులు ఉంటారు, అన్ని రకాల సమస్యలు సార్ట్అవుట్ చేయడానికి ప్రొవిజన్స్ ఉంటుంది. తర్వాత రైతులకి పట్టా భూమికి సంబంధించిన లావణి పట్టా. సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ ఛార్జిషీట్ దాఖలు చేయడానికి నిరసిస్తూ మందమరి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు మంచిర్యాల ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి ఆదేశాలతో ఈ రోజు మందమరి మార్కెట్ అంబేద్కర్ విగ్రహం ముందు కాంగ్రెస్ నాయకులు రాస్తారోకో చేసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ దర్యాప్తు సంస్థను అడ్డుపెట్టుకుని రాజకీయ కక్షతో సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఛార్జిషీట్ దాఖలు చేయడాన్ని నిరసిస్తూ ఈ రోజు మందమరి పట్టణ కేంద్రంలో చెన్నూరు ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ధర్నా నిర్వహిస్తున్నామని తెలిపారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై దాఖలైన కేసును వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇబ్బందులు పెట్టి వాటర్ ఖాళీ చేపించి రోడ్డు మీదకి పంపించినటువంటి మరి దౌర్జన్యమైనటువంటి రాజకీయం చేసినటువంటి బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారిది. ఈరోజు మేము ఒకటే ప్రజలారా మనందరం గమనించాలి. మరి
140 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీలో మరి మహాత్మా గాంధీ కానుంచి మరి జవహర్లాల్ నెహ్రూ దగ్గర నుంచి మొదలుపెట్టి కాంగ్రెస్ పార్టీ ప్రజల దేశాన్ని కాపాడుకుంటూ వచ్చినట్టయితే మరి ఆనాడు ఇందిరాగాంధీ మరి రాజీవ్ గాంధీ మరి దేశం కోసం దేశ ప్రజల కోసం పోరాటం చేస్తూ తుపాకీ తూటాలకు బాంబులు పేల్చి మరి ఆ కుటుంబాలను అక్రమంగా చంపినటువంటి పరిస్థితులు దేశ ప్రజలను చూసి ఎంతో కన్నీళ్ళు వచ్చినటువంటి సందర్భాలున్నాయి. ఈ రోజు అటువంటి దేశం కోసం ప్రాణార్పించిన పార్టీని మరి ఇంకా అన్యాయం చేసేటువంటి పరిస్థితిలో బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ చేస్తూ ఉంటే ఈ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. సోదరులారా, మన నాయకులను మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన మన నాయకులను మన ప్రజల కోసం దేశ ప్రజల కోసం మన కోసం పోరాటం చేసిన మన నాయకులను మరి రాహుల్ గాంధీ సోనియా గాంధీ గారిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ ఈడీ కేసులు ఏవైతే అక్రమ కేసులు లేవో అవన్నీ తీసేసేంత వరకు వాటిని విరమించుకునేంత వరకు ఈ పోరాటం ఆగద్దు. మన ఒక చెన్నూరు నియోజకవర్గం ఒక్కటే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఈ పోరాటం జరగాలి. మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం మందమరిలో మా ముఖ్యమంత్రి గారి మరి నాయకత్వంలో పిసిసి అధ్యక్షుడు గారి నాయకత్వంలో మరి మాకు ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా మా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారి ఆదేశానుసారం, అదేవిధంగా మరి మా వంశీకృష్ణ గారి ఆదేశానుసారం ఈరోజు మరి మేము అంబేద్కర్ బొమ్మ దగ్గర మనం ఇక్కడ దీక్ష కార్యక్రమం ఏదైతే చేస్తున్నామో నిరసన ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి మొండి వైఖరి నిరసనగా మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారి పైన రాహుల్ గాంధీ గారి పైన మనీ లాండరింగ్ కేసులో ఛార్జ్షీట్ దాఖలు చేయడం జరిగింది. దానిని మందమరి కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. మరి మా కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కాదు మీరు ఈడీ దాఖలు చేయవలసింది, అంబానీ ఆదానిల మీద మీరు ఈడీ రైడ్స్ చేయాల్సిన అవసరం ఉంది. దీన్ని రానున్న రోజులలో రాహుల్ గాంధీ గారి పైన సోనియా గాంధీ గారి పైన మీరు దాఖలు చేసినటువంటి ఈడీ కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలి, లేదంటే దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పి మేము బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది. జై కాంగ్రెస్. ఏ గారి ఆదేశాల మేరకు ఈ నిరసన కార్యక్రమాన్ని రాహుల్ గాంధీ మీద సోనియా గాంధీ మీద అక్రమైన కేసులు పెట్టి ఆ కుటుంబాన్ని నిర్వీర్యం చేసి గాంధీ కుటుంబం గత 25 సంవత్సరాల నుంచి కూడా గాంధీ కుటుంబము కాంగ్రెస్ పార్టీ కాపాడుకుంటూ వస్తుంది తప్ప ఉన్నతమైన పదవులు అనేది తీసుకోకుండా గాంధీ కుటుంబానికి ఇంతవరకు ఉన్నత పదవులు లేవు. ఆ పదవులు అయితే ఏదైతే రాహుల్ గాంధీ రేపు ప్రధానమంత్రి అయితే బీజేపీ ప్రభుత్వము అలా పరిస్థితి బాగుండదనే ఉద్దేశంతో బీజేపీని రాకుండా చేయడానికి రాహుల్ గాంధీ నాయకత్వం కనుక రేపు భవిష్యత్తులో ప్రధానమంత్రి అయితే మన మనుగడ కోల్పోతామని చెప్పేసి రాహుల్ గాంధీని ఇప్పుడే తొక్కి పెట్టాలి. మంచిర్యాల జిల్లా మందమరి యాపల్ ప్రాంతంలో సీతారాముల విగ్రహాలతో మంగళవారం రాత్రి శోభయాత్ర నిర్వహించారు. కోదండ రామాలయంలోని సీతారామచంద్ర స్వాముల వారిని రామాలయం వీధి నుంచి ప్రారంభమై అబ్రహాం నగర్ జీఎం ఆఫీస్ మీదుగా కన్నుల పండుగగా ఊరేగింపు నిర్వహించారు. మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. శోభయాత్రలో రామనామ సంకీర్తనలు ఆలపిస్తూ యువకులు నృత్యాలు చేశారు. ఈ యాత్రలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు రవి పాండే మాట్లాడుతూ సీతారామ కళ్యాణ మహోత్సవంలో భాగంగా భక్తుల రామనామ స్మరణతో ఘనంగా శోభయాత్ర నిర్వహించడం జరిగిందన్నారు. స్వామివారి అనుగ్రహం ప్రతి ఒక్కరిపై ఉండాలని, ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో ఊరేగింపు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ శోభయాత్రలో కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు. ఆపదాపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరాం శ్రీరాం భూయ భూయ నమామ్యం. పవిత్ర స్వరూపులకు ప్రియాతి బంధువులారా, స్థానిక మందమరిలో గల శ్రీ కోదండ రామాలయంలో 6వ తారీఖున నిర్వహించిన సీతారామ కళ్యాణ మహోత్సవ భాగంగా 9 రాత్రులు వసంత నవరాత్రి పూట సందర్భంగా ఈరోజు 15వ తారీఖు నాడు మంగళవారం రోజున సీతారామచంద్ర స్వామి వారి శోభయాత్ర కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ శోభయాత్ర స్థానిక శ్రీ కోదండ రామాలయం నుండి యాపల్ పురవీధుల నుండి తిరుగుతూ స్వామివారు అంగరంగ వైభవంగా భక్తుల యొక్క రామనామస్మరణ వల్ల, అలాగే భక్తుల యొక్క కోలాట వల్ల స్వామివారు అంగరంగ వైభవంగా ఊరేగుతుంటూ యాపల్ పురవీధులుగా తిరుగుతూ మళ్ళా రాత్రి వరకు కూడా ఆ స్వామివారు ఆలయం చేరుకుంటారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్వామివారి యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరిపైన ఉండాలి, అలాగే
స్వామివారు ప్రతి ఒక్కరు కూడా రక్షణ కల్పిస్తూ ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని, ఆ స్వామివారి యొక్క అనుగ్రహం ఉండాలనే ఉద్దేశంతో స్వామివారిని ఈ విధంగా ఊరేగింపు నిర్వహించడం జరుగుతుంది. కావున స్వామివారి అనుగ్రహం ప్రతి ఒక్కరు ఉండాలని, నిత్యము స్వామివారి నామస్మరణ కూడా ఈ ప్రాంతం అంతా కూడా భారీ మోగాలని కోరుకుంటూ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్ భగవాన్. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. సీఎం రిలీఫ్ ఫండ్ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్సాగర్ రావు. నియోజకవర్గంలోని లబ్దిదారులకు చెక్కుల పంపిణీ పాల్గొన్న అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీల పేర్లను ఈడీ ఛార్జిషీట్లో చేర్చినందుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ నాయకుల ధర్నా. మంచిర్యాల జిల్లా కేంద్ర ఐటీ కార్యాలయం ఎదుట ధర్నాలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు కొకిరాల సురేఖ. భూభారతి ఆర్ఓఆర్ కొత్త చట్టంపై జన్నారం మండల కేంద్రంలో రైతులకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు. భూభారతి చట్టం వలన యజమానులకు న్యాయం జరుగుతుందని తెలిపిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.